ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి సురేఖమ్మ గారికి, అదేవిధంగా జనక్ ప్రసాద్ పెద్దలు, కార్మిక విభాగం నాయకులకు మరియు ఇతర ఉప్పలయ్య గారు పెద్దలందరికీ, గణేష్ సోదరుడు గణేష్ రాథోడ్ గారికి, పత్రికా మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు చాలా సంతోషాన్ని, అదేవిధంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అవస్థలు తెలిసినటువంటి వ్యక్తులుగా ఇలాంటి ప్రాంతాలలో మాలాంటి వాళ్ళం ఉండడం కూడా, మరి మారుమూల అటవీ గ్రామాలు కానీ, గూడాలు, తండలు, దళిత వాడలు, పల్లెలు, అట్టడుగు వెనుకబడిన కులాలు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలు కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఆదిలాబాద్ యొక్క భౌగోళిక స్వరూపం కానీ, పేదరికం కానీ తెలిసిన వ్యక్తిగా నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. దానికి నేను అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా ఫీల్డ్ కూడా నేను పుట్టి పెరిగింది ఆదివాసీగా, అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి ఉద్యమాలలో పనిచేసి ఇలాంటి మారుమూల ప్రాంతాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు ఉద్యమాలలో పాల్గొన్నాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా మరి వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా, ఈ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు నిజంగా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి మీ అందరి యొక్క మీడియా సోదరులు కానీ, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ సహకరించి రాజకీయ కోణం కాకుండా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచి ప్రతి గ్రామానికి సౌకర్యాన్ని కల్పించేందుకే అందరం కలిసికట్టుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ జిల్లా ప్రజలందరి యొక్క సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుందని భావిస్తా ఉన్నాను.